వెల్కమ్ టు కామన్ న్యూస్. ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు. ఈనాడు దినపత్రిక. పనిచేస్తే ప్రోత్సాహం, లేకపోతే నమస్కారం. కలెక్టర్లైనా, మంత్రులైనా అంతే. 6 నెలలకోసారి పనితీరు మదింపు. ప్రజల్లో సంతృప్తే మన అంతిమ లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. నేను టీం లీడర్ని. మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఏ విషయాలనైనా నాతో అరమరికలు లేకుండా మాట్లాడండి, వింటాను. కానీ పనితీరు బాగోపోతే పక్కన పెడతాను. అటు కూర్చుని మీకైనా, ఇటు ఉన్న మంత్రులకైనా అదే సూత్రం వర్తిస్తుంది. 6 నెలలకోసారి మీ పనితీరు మదింపు చేస్తాను. సరైన వారిని సరైన స్థానంలో నిలబెడతాను. దగాపడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్నది నా లక్ష్యం. అది సాధించాలంటే ఇది తప్పదు. జిల్లా కలెక్టర్లైనా, మంత్రులైనా పనితీరే ప్రామాణికమని, బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామని, పనితీరు బాగోపోతే ఒక నమస్కారం పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు చేసే పనులు, వాటి వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయాన్ని ప్రతి 6 నెలలకు బేరీజు వేస్తాం. ఇది పొలిటికల్ గవర్నెన్స్. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను భాగస్వాములు చేయండి. అలాగని వారు చెప్పిన పనులన్నీ చేయాలని కాదు. వారు చెప్పారని తప్పుడు పనులు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎవరు చెప్పినా వాటిలో చేయాల్సినవి ఏంటో, చేయకూడనివి ఏంటో చూసుకుని చేయాలి. సోషల్ సైకోల భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం. విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గాలి. రాజధానిలో విజయవాడ, గుంటూరు కలిసిపోయాయి. మనోడే కింగ్. 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్. చరిత్ర సృష్టించిన దొమ్మరాజ్ గుకేష్. వరల్డ్ చెస్ టైటిల్ సాధించిన పిన్న వయసుగా రికార్డు. ఆనంద్ తర్వాత గెలిచిన భారతీయుడిగా ఘనత. హోరాహోరీ పోరులో చైనా ఆటగాడు లిరెన్ ఓటమి. 18 ఏళ్ల 6 నెలల 14 రోజుల ప్రపంచ ఛాంపియన్షిప్గా నిలిచిన గుకేష్ వయసు. పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దిగ్గజం కాస్పరోవ్ 1985లో 22 ఏళ్ల 6 నెలల 27 రోజులు రికార్డును బద్దలుగొట్టాడు. ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన రెండో భారతీయుడు గుకేష్. 5 సార్లు టైటిల్ గెలిచిన ఆనంద్ అతని కంటే ముందున్నాడు. వైకాపాకు అవంతి గాంధీ బై. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. ప్రార్థనా స్థలాలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు. న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశం. సరస్వతి పవర్ ఆధీనంలో అసైన్డ్ భూములు వాస్తవమే. రెవెన్యూ యంత్రాంగం నిర్ధారణ. తమిళనాడు ఆసుపత్రుల్లో ఘోర అగ్ని ప్రమాదం. లిఫ్టులో 7 మృతి. జమిలీ ఎన్నికలపై మరో అడుగు. 2 బిల్లులు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రస్తుతానికి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం. స్థానికంపై తర్వాత నిర్ణయం. ఆర్థిక భారం తగ్గుతుందని భాజపా. ప్రజాస్వామ్య వ్యతిరేకమైన విపక్షం. 32 పార్టీలు అనుకూలం, 18 వ్యతిరేకం. దేశంలో జమిలీ ఎన్నికలపై మరో అడుగు పడింది. ఈ అంశంపై 2 బిల్లులకు గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఒకే దేశం, ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది. ఈ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే బిల్లుల్ని ప్రభుత్వం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాయి. సాక్షి దినపత్రిక. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 7 గంటల పాటు సాగిన హోరాహోరీ కాల్పుల్లో 2 మహిళలు సహా 7 మావోయిస్టులు మృతి చెందారు. పార్లమెంట్లో అదే రగడ. పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ కొనసాగింది. వాగ్వాదాలు, నిరసనలు, నినాదాలతో రాజ్యసభ, లోక్సభ గురువారం పలుమార్లు వాయిదా పడ్డాయి. జమిలీ బిల్లుకు సై. ఒకే దేశం, ఒకే ఎన్నిక ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. రాజ్యాంగ సవరణ బిల్లుకు సైతం మంత్రివర్గం ఆమోదం. జమిలీ నుంచి ప్రస్తుతానికి స్థానిక సంస్థల మినహాయింపు. శీతాకాల సమావేశాలని పార్లమెంటు ముందున్న జమిలీ బిల్లు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేయనున్న ప్రభుత్వం. రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో పాటు మేధావులు, నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా విస్తృత స్థాయిలో సంప్రదింపులు. వచ్చే ఏడాది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం. జమిలీపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రులకు ప్రధాని మోదీ సూచన. 2027లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచన. దేశంలో జమిలీ ఎన్నికల దిశగా మరో ముందడుగు పడింది. ఒకే దేశం, ఒకే ఎన్నిక ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోద ముద్ర వేసింది.
జమిలీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన రాజ్యాంగ 129వ సవరణ బిల్లును సైతం ఆమోదించింది. ఈ 2 బిల్లులను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి జేపీసీ పరిశీలనకు పంపించనున్నారు. భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ తర్వాత వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. జగజ్జేత మన గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్గా దొమ్మరాజు గుకేష్ 18 ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రాండ్ మాస్టర్. చివరి గేమ్లో డింగ్ లిరెన్పై గెలుపు 7.565 పాయింట్ల తేడాతో టైటిల్ కైవసం. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా గుర్తింపు. రైతు పోరు నేడే. చంద్రబాబు సర్కారు మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్ఆర్సీపీ బాసట. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలకు నిరసన ర్యాలీలు. సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు. సూపర్ 6 హామీలో చెప్పినట్లుగా పెట్టుబడి సాయంగా రైతులకు 20,000 తక్షణమే అందించాలి. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే. దళారీ వ్యవస్థను నిర్మూలించి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. గ్రామ స్థాయిలో రైతులకు తోడుగా నిలిచిన ఆర్బీకేలు ఇప్పుడు నిర్వీర్యం. మద్దతు కరువై అన్నదాతలు విలవిల. జాడలేని వ్యవసాయ సలహా మండళ్లు. 5 ఏళ్లలో రైతన్నలకు 1,88,540 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన వైఎస్ జగన్. రైతు భరోసా కింద ఏటా 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000ను సాయంగా అందిస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ హామీ. అధికారంలోకి రాగానే ఒక్కో రైతుకు ఏడాదికి 13,500 చొప్పున 5 ఏళ్లలో 67,500 పెట్టుబడి సాయంగా అందించిన వైఎస్ జగన్. ఆ ఉత్తర్వుల తీర్పులు వద్దు. ప్రార్థనా స్థలాల యథాస్థితి కేసులపై దేశంలోని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు కీలక సూచన. మేం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రార్థనా స్థలాల చట్టంపై పిటిషన్లు తీసుకోవద్దు. పెండింగ్ కేసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని స్పష్టీకరణ. భరణం నిర్ణయానికి 8 సూత్రాలు. విడాకుల కేసుల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు. దేశవ్యాప్తంగా కోర్టులకు దిశానిర్దేశం. ఓ విడాకుల కేసులో భరణం కింద 5 కోట్లు చెల్లించాలని భర్తకు ఆదేశం. బెంగళూరులో టెకీ ఆత్మహత్యతో కీలకంగా మారిన భరణం. మొదలైంది బాబు మార్కు ఏరివేత. పెన్షన్లన్నీ 3 నెలల్లో రీవెరిఫికేషన్ చేయించండి. పెన్షనర్లలో అనర్హుల తొలగింపు కార్యక్రమం చేపట్టండి. రెవెన్యూ రికవరీ చట్టం కింద అనర్హుల నుంచి పెన్షన్ సొమ్ము రికవరీ చేయండి. వైకల్య మెడికల్ సర్టిఫికేట్ జారీకి లోపాలు లేకుండా మార్గదర్శకాలు. కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు. రీసర్వేకి 200 కోట్ల ప్రోత్సాహం కేంద్రం మంజూరు చేసినట్టు రెవెన్యూ శాఖ అధికారి సిసోడియా వెల్లడి. అదే రీసర్వేను తప్పుగా చిత్రీకరించి తాత్కాలికంగా నిలిపివేసిన చంద్రబాబు. రీసర్వే అన్ని రాష్ట్రాలు చేయాలని పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మల. అలా చేసిన రాష్ట్రాలకు ప్రోత్సాహాలు ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ హయాంలో చేసిన రీసర్వేకి ఈ ప్రోత్సాహం.